కానీ నా బాధ ఏంటంటే సరే ఆ గత గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఎవరైనా శ్రీకాంత్ వర్ధంతి వచ్చిందంటే జయంతి వచ్చిందంటే పోయి విగ్రహానికి దండలేసి నివాళులు అర్పించేది. నాయన నరసింహారెడ్డి గారు అప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్న తర్వాత ఎల్బీ నగర్లో ప్రతి సంవత్సరం అంత అరేంజ్మెంట్ చేయించి శంకరమ్మ రామ్మ నువ్వు నిమ్మలంగా అన్ని దగ్గర చూసుకొని నువ్వు నిమ్మలంగా సాయంత్రం మంచి ప్రోగ్రాం చేస్తావని చేసేది. నా బాధ ఏంటంటే ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి వెళ్ళి ఎక్కడ కూడా శ్రీకాంతాచారి వర్ధంతికి కానీ జయంతికి కానీ ఒక్క నాయకులు అన్న ఒక దండ కానీ శ్రీకాంతాచారి పేరెత్తలే. అది నా బాధ. ఈ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడక ముందేమో మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడేమో శ్రీకాంతాచారి పేరెత్తిరు, ప్రతిసారి శ్రీకాంతాచారి పేరెత్తిరు. ఇవాళ మీరు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు అధికారంలోకి వచ్చినాక మొన్న వర్ధంతికి ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఈ పార్టీ నాయకులు కానీ ఈ గవర్నమెంట్ నాయకులు కానీ ఒక్క కాడ కూడా నివాళులు అర్పించిన సందర్భం లేదు, దండలేసిన సందర్భం లేదు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగా శ్రీకాంతాచారి వర్ధంతి December 3 అదే రోజున గవర్నమెంట్ కూడా వచ్చింది, ఏది కాంగ్రెస్ సర్కార్ కూడా వచ్చింది అంతేగా. అయితే మొన్న 2023లో December 3 నాడే కౌంటింగ్ అయింది ఆ రోజు. అయితే ఆ రోజు కౌంటింగ్ రోజే శ్రీకాంత్ వర్ధంతి అయితే ఆ రోజు వర్ధంతి అయింది, ఆ రోజు ప్రకటన వచ్చింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇవాళ ముఖ్యమైన ఇంపార్టెంట్ రోజు ఈ రోజు, ఇవాళ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు, ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది, ఇవాళ ఈ శ్రీకాంతాచారి పేరే అంకితం చేస్తాము అని చెప్పేసి చెప్పారు.